అందరికీ నమస్తే అండి. ఆంధ్రప్రదేశ్ క్యాబినెట్లో ప్రస్తుతం ఉన్న ఒక మంత్రి గారు తెలుగుదేశం పార్టీ కాదు, మరో మంత్రి గారు, జాతీయ పార్టీకి సంబంధించిన ఒక కీలక మంత్రి గారు. ఆయన సొంతంగా ఒక మీడియా నెట్వర్క్ ఏర్పాటు చేయబోతున్నారు. సో దానికి సంబంధించి ప్లానింగ్ అంతా సెట్ అయింది. బ్యాక్ అండ్ ఫండ్స్ కూడా రెడీ చేశారు. అయితే ఇది ప్రస్తుతానికి నాకున్న సమాచారం డిజిటల్ మీడియా నెట్వర్క్ మాత్రమే. ఒక సుమన్ టీవీ లేదా ఒక ఏబీపీ దేశం లేదా ఆర్టీవీ లాంటి మీడియా నెట్వర్క్లు ఉన్నాయి చూడండి. అంటే అవన్నీ కూడా డిజిటల్ మీడియా, ప్యూర్లీ యూట్యూబ్ ఛానల్స్ అండ్ వెబ్సైట్లు మాత్రమే, నాట్ శాటిలైట్ ఛానల్స్. కాకపోతే అవి కొంచెం హై ఎండ్లో, హై లెవెల్లో మెయింటైన్ చేస్తారు. నెలకు ఒక 20 లక్షలు 25 లక్షలు దానికి ఖర్చు చేస్తారు. మేబీ ఇన్కమ్ వచ్చినా రాకపోయినా, ఇన్కమ్ అంత రాదు. యూట్యూబ్ ఛానల్ మీద 25 లక్షలు 20 లక్షలు రాదు. మ్యాక్సిమం ఒక 10-15 వస్తుంది. కానీ వీళ్ళకి ఏంటంటే పెట్టుబడులు పెడతారు. డబ్బులు రాకపోయినా పర్లేదు, మనకంటూ మన పార్టీకి మనకి ఒక మన ఆలోచనలతో, మన ఐడియాలజీతో రన్ అయ్యే ఒక మీడియా నెట్వర్క్ ఉంటుంది కదా అనే ఆలోచనలతో చాలామంది నాయకులు సొంతంగా మీడియాలు పెట్టడానికి ఆలోచిస్తున్నారు. అందులోకి ఇప్పుడు యూట్యూబ్ యుగం నడుస్తోంది కాబట్టి, యూట్యూబ్ ఛానల్స్కి రాబోయే కాలం ఇంకా బాగుంటుంది కాబట్టి, మెయిన్ స్ట్రీమ్ మీడియా కంటే, శాటిలైట్స్ కంటే డిజిటల్ మీడియానే ఎక్కువగా పాపులర్ అవుతుంది కాబట్టి, ఈవెన్ మెయిన్ స్ట్రీమ్ మీడియాలో వచ్చినవి కూడా చాలామంది యూట్యూబ్లోనే చూస్తున్నారు. ఇళ్లలో ఇంట్లో కూర్చొని టీవీలు చూసే రోజులు పోయాయి. మొబైల్లో ఓన్లీ యూట్యూబ్ వీడియోస్ మీదే ఎక్కువ మంది ఉన్నారనమాట. 99% అదే జరుగుతుంది. అందుకే ఇప్పుడు కొత్తగా డిజిటల్ మీడియా నెట్వర్క్లు ఏర్పాటు చేయడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. దానిలో భాగంగా ఒక మంత్రి గారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి ఒక కొత్త డిజిటల్ మీడియా నెట్వర్క్ ఏర్పాటు చేయబోతున్నారు. దానిలో ఈ ఏబిఎన్ వెంకటకృష్ణ గారు ఉన్నారు కదా, ఏబిఎన్ ఛానల్, మొన్నటి వరకు ఆయన డిబేట్లు పెట్టేవాళ్ళు. సో ఆయన ఆ మీడియాలోకి ఎంటర్ అవుతున్నారు. కొంచెం భారీ హంగులతో, పూర్తి స్థాయి పకడ్బందీ ప్రణాళికతో, బ్యాక్ అండ్ ఒక బల్క్ అమౌంట్, ఒక ఫండ్స్తో, భారీ ఫండ్స్తో, భారీ బడ్జెట్తో, హై అండ్ లెవెల్లో ఈ మీడియా రాబోతోంది. ఇది ప్యూర్లీ బీజేపీ సపోర్ట్ అనేది మనకున్న సమాచారం. అంటే కూటమి సపోర్ట్ ఉంటుంది, ప్లస్ బీజేపీ సపోర్ట్ ఎక్కువగా ఉంటుంది అనమాట. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో బీజేపీకి సెపరేట్గా ఒక ఛానల్ అంటూ లేదు. తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా ఒక 3-4 ఛానల్స్ ఉన్నాయి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా ఒక 3-4 ఛానల్స్ ఉన్నాయి. జనసేన పార్టీకి అనుకూలంగా కొన్ని ఛానల్స్, ఈ 99 టీవీ, ప్రైమ్ 9 టీవీ లాంటివి ఉన్నప్పటికీ వాళ్ళకి సోషల్ మీడియా బలమే వాళ్ళ బలం, వాళ్ళ వాయిస్ సోషల్ మీడియానే వాళ్ళ బలం. సో జనసేన పార్టీకి ఉన్నాయి. కానీ బీజేపీకి అసలు మౌత్ పీసులు అంటూ, మీడియాస్ అంటూ ఏమీ లేవన్నమాట. అందుకే ఆ లోటును భర్తీ చేయడానికి బీజేపీ కోసం రెండు, అంటే స్వామి కార్యం, స్వకార్యం. ఒకవైపు పార్టీ భజన, పార్టీ అనుకూలతలు, మరోవైపు కూటమి భజన, కూటమి అనుకూలతలు, ప్లస్ ఇతర వ్యవహారాలన్నీ కూడా నడిపించేలాగా, ఒక ఓన్ ఐడియాలజీతో రన్ అయ్యేలాగా ఈ మీడియా నెట్వర్క్ను ఏర్పాటు చేయబోతున్నారు. మేబీ ఇది ఈ మంత్ ఎండింగ్ నుంచి కానీ లేదా ఏప్రిల్ నుంచి కానీ పూర్తి స్థాయిలో ప్రసారాలు మొదలవుతాయి. పూర్తిగా ఇది డిజిటల్ మీడియా నెట్వర్క్ మాత్రమే. ఒక షాకింగ్ ఫ్యాక్ట్ ఏంటంటే, ఇప్పుడున్న శాటిలైట్ ఛానల్స్, ఈటీవీ ఆంధ్రప్రదేశ్ కావచ్చు, టీవీ5 కావచ్చు, టీవీ9 కావచ్చు, ఏబిఎన్ కావచ్చు, వీళ్ళు కూడా గత నెల వరకు ఒక ఆలోచన, నెక్స్ట్ ఇంకోలా ఆలోచిస్తున్నారు. వీళ్ళు కూడా ఎక్కువగా డిజిటల్ కంటెంట్ మీద దృష్టి పెడుతున్నారు, యూట్యూబ్ కంటెంట్ మీద ఎక్కువగా దృష్టి పెడుతున్నారు. ఎందుకంటే వీళ్ళకు కూడా అర్థమైంది, శాటిలైట్ ద్వారా వస్తున్న వ్యూస్ కంటే యూట్యూబ్లో వస్తున్న వ్యూస్ ఎక్కువ. ఇప్పుడు ఏబిఎన్ ఆర్కే గారు ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే అని చెప్పి ఇంటర్వ్యూలు చేస్తారు. ఆయన లైవ్లో ఆయన ఇంటర్వ్యూ చేస్తున్నప్పుడు, అది టీవీలో వస్తున్న వ్యూస్ 1000 ఉంటే, అది ఛానల్లో అప్లోడ్ చేసిన తర్వాత యూట్యూబ్లో వస్తున్న వ్యూస్ లక్ష ఉంటున్నాయి. అలాగే వీకెండ్ కామెంట్ బై ఆర్కే, లైవ్లో చూస్తున్న వాళ్ళు ఒక 10,000 మంది ఉంటే, దాన్ని అప్లోడ్ చేసిన తర్వాత ఛానల్లో చూసేవాళ్ళు 2-3 లక్షలు ఉంటున్నారు. అలా అన్నీ అలాగే జరుగుతున్నాయి. ప్రతి ఛానల్లో కూడా అదే జరుగుతుంది. అందుకే ఈ మధ్య ఎక్కువగా డిజిటల్ కంటెంట్ కోసం ఎక్స్క్లూజివ్గా కొంతమంది స్టాఫ్ని తీసుకుంటున్నారు. అది ఈ నెల నుంచి పెరుగుతుంది. మెయిన్ స్ట్రీమ్ మీడియా అందరూ అదే పనిలో ఉన్నారనమాట. సో పనిలో పనిగా ఇది కరెక్ట్ టైం అని భావిస్తున్నారు కాబట్టి, ఇప్పుడే ఒక సొంతంగా ఒక మీడియా నెట్వర్క్ ఏర్పాటు చేసుకుంటే ఒక 3-4 ఏళ్లలో కొంచెం పాపులర్ అవుద్ది కాబట్టి వచ్చే ఎన్నికలకు పూర్తిగా ఉపయోగపడుతుంది అనే ఉద్దేశంతో మంత్రి గారు పూర్తిగా తన ఫండ్స్ ప్లస్ పార్టీకి సంబంధించిన కొన్ని ఫండ్స్ అది ఇది మొత్తం చూసుకొని భారీ బడ్జెట్టే. ఇప్పుడు బడ్జెట్ లేకపోతే ఏముంది, ఇప్పుడు మనకు బడ్జెట్ ఏముండదు, బ్యాక్ ఎండ్ ఎవరు ఉండరు, నేను ఒక ఇండివిజువల్ జర్నలిస్ట్ని, ఇండివిజువల్గా ఒక చిన్న స్టూడియోలో నేను రన్ చేసుకుంటున్నా, నేనే అన్నీ నేనే చేసుకుంటా.
సో అదే భారీ బడ్జెట్ ఉందనుకోండి, రిపోర్టర్లు పెడతారు, మైకులు పెడతారు, అది పెడతారు, ఇది పెడతారు, హడావిడి గ్రాఫిక్స్ అది ఇది బోల్డ్ హడావిడి ఉంటుందన్నమాట. సో అలా అంత హై ఎండ్లో దీన్ని ప్లాన్ చేస్తున్నారనమాట. అయితే సక్సెస్ అవ్వడం చాలా కష్టం. యూట్యూబ్లో సక్సెస్ అవ్వడం, కొత్త మీడియాలు సక్సెస్ అవ్వడం చాలా కష్టం. వన్స్ సక్సెస్ అయ్యాక బాగానే ఉంటుంది. ఇప్పుడు చూడండి, మనం చాలా ఛానల్స్ చూస్తున్నాం. ఎవరికి వస్తున్నాయండి వ్యూస్? అసలు ఏ ఛానల్కి వస్తున్నాయి వ్యూస్? చాలా తక్కువ అనమాట. ఎందుకంటే ఛానల్స్ పెరిగిపోయాయి, నెట్వర్క్ పెరిగిపోయింది, ఎవరికి వాళ్ళు యూట్యూబ్ పెడుతున్నారు. కంటెంట్ బాగుంటే చూస్తారు, ఆడియన్స్ కనెక్ట్ అవుతారు. వీళ్ళు చెప్పేది ఫ్యాక్ట్ కరెక్ట్ అనుకుంటే, లేదు వీళ్ళు అబద్ధం చెప్తున్నారు, వీళ్ళు కావాలని చెప్తున్నారు, వీళ్ళ ఇంటెన్షన్ వేరు అనుకుంటే జనం కూడా చూడరనమాట. సో సక్సెస్ చాలా కష్టం. సక్సెస్ అయితే మాత్రం బాగానే ఉంటుంది. సో ఇది వెంకటకృష్ణ గారు బ్యాక్ ఎండ్ ఉన్నారు కాబట్టి ఆయన ఫేస్ వాల్యూ, ఆయన కంటెంట్ వాల్యూతోనే దీన్ని పూర్తిగా నడిపించబోతున్నారు.